హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో ముఖ్యంగా ఈ వీడియోలో తెలంగాణలో అలాగే ఏపీలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కొరకు ఉపయోగపడే విధంగా ఒక చిన్న వీడియో చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏపీలో కానీ తెలంగాణలో కానీ పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేది చాలా క్లియర్ కట్గా మనకు తెలుసు. ఆల్రెడీ ఏపీ అసెంబ్లీలో పాత కానిస్టేబుల్ నోటిఫికేషన్ కాకుండానే దాదాపు 20,000 ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయని ఏపీ హోమ్ మినిస్టరే అసెంబ్లీలో అనౌన్స్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైము తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి అనౌన్స్ అవుతుంది. అది దానికి సంబంధించి 50,000 ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ అనేది అనౌన్స్ అవుతుంది. మరి ఆ 50,000 ఉద్యోగాలలో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి పోస్టులు కూడా అందులో పొందుపరచడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఈ కానిస్టేబుల్కి సంబంధించి దాదాపు 12,000 వరకు ఉద్యోగాలు, దాదాపు ఎస్ఐకి సంబంధించి 600 పైన 600 నుంచి 700 మధ్యన ఉద్యోగాలు ఎస్ఐకి సంబంధించి తెలంగాణలో వచ్చే నోటిఫికేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఎస్ఐ కానిస్టేబుల్స్ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో సాధించాలనే విద్యార్థులు ఎలాంటి పంతాను అనుసరించాలి, ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ ప్లాన్తో ముందుకు పోవాలి అనేది ఒకసారి ఆలోచిస్తే ఒక విషయాన్ని గమనించాలి. క్యాలెండర్ అనేది రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, 1 మంత్కి రావచ్చు, లేదా ఇంకా 2 మంత్స్కైనా రావచ్చు. కానీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మనకు మెయిన్. నోటిఫికేషన్ అనేది మీకు కమింగ్ ఏప్రిల్ లోపు అయితే ఖచ్చితంగా వస్తుంది. వచ్చే ఏప్రిల్ లోపు మీకు ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. క్యాలెండర్ అనౌన్స్ అయినా కూడా వెంటనే అందులో నోటిఫికేషన్ ఉండకుండా కొంత గ్యాప్ తీసుకొని మీకు నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ వెంటనే నోటిఫికేషన్ వచ్చినా కూడా కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ఏ విద్యార్థికి కూడా అంత ఈజీగా జాబ్ కొట్టడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఎస్ఐ సిలబస్ చూసుకున్నా, కానిస్టేబుల్ సిలబస్ చూసుకున్నా మీకు అందులో అర్థమెటిక్ పార్ట్ అనేది ఉంటుంది, రీజనింగ్ పార్ట్ అనేది ఉంటుంది, ఇంగ్లీష్ పార్ట్ అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైము మీకు జనరల్ స్టడీస్కి వచ్చినట్లయితే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, వరల్డ్ జాగ్రఫీ, తర్వాత ఇండియన్ ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కరెంట్ అఫైర్స్, ఎథిక్స్, తర్వాత ఎస్ఐ వాళ్ళకు తెలుగు, ఇవన్నీ కూడా ఇన్ని సబ్జెక్ట్స్ని మనం ఒకటేసారి 1-2 మంత్స్లో ప్రిపరేషన్, 2-3 మంత్స్లో ప్రిపరేషన్ చేయడం అంటే చాలా కష్టం. జనరల్గా లాంగ్ టర్మ్ కోచింగ్లో ఒకసారి కోచింగ్ తీసుకోవడానికే దాదాపు 4.5 నుంచి 5 నెలల కాలం పడుతుంది. డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ క్లాసెస్ వినుకుంటూ, ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్ చేసుకుంటూ మనము ఒక స్ట్రాటజీగా ప్రిపరేషన్ కొనసాగిస్తేనే దాదాపు ఒకసారి కోచింగ్ కంప్లీట్ చేసుకోవడానికి 4.5 నెలల సమయం, 5 నెలల సమయం పడుతుంది. మరి ఒకసారి కోచింగ్ తీసుకున్న తర్వాత విద్యార్థి ఆ కోచింగ్లో నేర్చుకున్నటువంటి అంశాలు కావచ్చు, లేదా వేరైనా సొంతగా ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు కావచ్చు, దాన్ని ఆ సబ్జెక్టుని ఒక 4-5 సార్లు రివిజన్ చేసుకొని ఆ సబ్జెక్టు మీద ఎంతో కమాండింగ్ వచ్చిన తర్వాత ఆ సబ్జెక్టుని ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడానికి అర్హుడవుతాడు. వెంటనే నోటిఫికేషన్ వచ్చింది కానీ ఏకబిగిన వచ్చేసేసి బుక్స్ తీసుకొని లేదా కోచింగ్ తీసుకొని వెంటనే ప్రిపేర్ అయ్యి మనం వెంటనే ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ రావాలంటే అది సాధ్యం కాదు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులలో ఖచ్చితంగా ఓపిక, కష్టపడే మనస్తత్వం అనేది చాలా అవసరమైనటువంటి అంశాలు ఈ రెండు కూడా. ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే ఎస్ఐ కానిస్టేబుల్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు మీకు నోటిఫికేషన్ అనేది 100% ఉంది. అది ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. చాలా భారీ సంఖ్యలో ఉంది పోస్టులు. ఈ తరుణంలో మీరు ఏం చేయాలి అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, ఇది కాదు ఆలోచించాల్సిన విషయం. వన్స్ రేపే ఇచ్చారనుకోండి క్యాలెండర్, మీరు ఏం చేస్తారు? అది కాదు ఆలోచించాల్సింది. ఎలాగో 1 మంత్ 2 మంత్స్ అటు ఇటు అవుతుంది, నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాంటిది మరి ఈ వచ్చే నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ కొట్టాలంటే మీరు ఎలా ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి? ఆల్రెడీ ప్రిపేర్ అయిన విద్యార్థులు, ఒకసారి అటెంప్ట్ చేసి జాబ్ మిస్ అయిన విద్యార్థులు ఎలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ యూజ్ చేయాలి? కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎలా ముందుకు సాగాలి? ఎలాంటి పర్సెంటేజ్తో సంబంధం లేకుండా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సాధారణమైన డిగ్రీ చేసినటువంటి విద్యార్థులు, సాధారణంగా ఎంతో
బార్డర్ మార్క్స్తో డిగ్రీ క్వాలిఫై అయినా చాలు. ఎలాంటి ఇంటర్వ్యూస్ లేవు, ఎలాంటి గ్రూప్ డిస్కషన్ లేవు. ఓన్లీ రిటర్న్ టెస్ట్ని బేస్ చేసుకొని, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ని బేస్ చేసుకొని మీకు ఎలాంటి ఇంటర్వ్యూస్ ఇలాంటిది ఏం లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒక ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఫినిష్ అవుతుంది. అలానే వేల సంఖ్యలో విద్యార్థులు ట్రైనింగ్కి వెళ్తున్నారు. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పడ్డ కానుంచి మీరు కంబైన్డ్ స్టేట్లో ఉన్నంత కానుంచి ఒక లాక్డౌన్ పీరియడ్ తప్ప ప్రతి 2 ఇయర్స్కి నోటిఫికేషన్ వచ్చింది. ప్రతి 2 ఇయర్స్కి ఒక్కసారి స్కిప్ అయింది, అది లాక్డౌన్లో. మీరు ఎప్పుడైనా చూసుకోండి, పిఆర్బి ఏర్పడ్డ కానుండి. మరి ఇప్పుడు గత నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్లో వచ్చింది. ఏప్రిల్లోపు ఖచ్చితంగా మన నోటిఫికేషన్ వస్తుంది ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి తెలంగాణలో. బిఫోర్ దట్ ఏపీలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. పాత కానిస్టేబుల్ది కూడా ఆ ప్రాసెస్ అంతా ఫినిష్ చేస్తారు, అది మధ్యలో ఆగి ఉన్నదాన్ని. సో ఎందుకంటే ఈ పోలీస్ ఫోర్స్ అనేది గవర్నమెంట్కి చాలా నీడ్. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా ఆ వేకెన్సీస్ అనేది ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ రన్ కావాలంటే పోలీస్ వ్యవస్థ రోల్ అంతగా ఉంది కాబట్టి. సో నేనేమంటున్నానంటే గవర్నమెంట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తుందా నోటిఫికేషన్ అనేది మీరు పక్కకు పెట్టేసి, మీరు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో తెలంగాణలో లీస్ట్ 10,000కు తక్కువ కానిస్టేబుల్ వేకెన్సీస్ ఉండదు. 600 లోపు ఎస్ఐ నోటిఫికేషన్ ఉండదు. అది కూడా మీకు ఏప్రిల్ లోపు 100% కాదు 1,00,000% నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఫిక్స్ కాండి. ఒకవేళ నేనేం పిఆర్బి చైర్మన్ కాదు, కానీ నిరుద్యోగులు మీరు మొత్తం చరిత్ర చూసుకున్నట్లయితే, విద్యార్థులు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా చరిత్ర చూసుకున్నట్లయితే మీకు ఎలా నోటిఫికేషన్ వచ్చిందో మీరే చూసుకోండి. 2014 కానీ 16 కానీ 18 కానీ అవన్నీ కూడా నోటిఫికేషన్లు మీరు చూసుకోండి. ఎవ్రీ 2 ఇయర్స్కి నోటిఫికేషన్ ఉన్నదా లేదా, లాక్డౌన్లో తప్ప. మరి అలాంటిది ఇప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. అది కూడా మనకు సీఎం గారే డైరెక్ట్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తున్నాము అన్నారు. కానీ నేనేమంటున్నా అంటే క్యాలెండర్ ఇచ్చినా కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి ఏంటంటే క్యాలెండర్ ఇచ్చి 4 మంత్స్లో ఎగ్జామ్ పెడితే అది ప్రాసెస్ అయిపోతుంది. కానీ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి క్యాలెండర్ ఇచ్చి 4-5 మంత్స్లో క్లోజ్ చేయడం కుదరదు. సో నోటిఫికేషన్ వచ్చిన కానుంది ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళడానికి ఆ ప్రాసెస్కే 1 ఇయర్ పడుతుంది. మళ్ళీ ట్రైనింగ్ ఒక 1 ఇయర్ పడుతుంది. నోటిఫికేషన్ నుండి ప్రాసెస్కి 1 ఇయర్, ట్రైనింగ్ అరౌండ్ 1 ఇయర్. అంటే దాదాపు ఈ 2 ఇయర్స్లో ఆ ప్రాసెస్ అయిపోతుంది. నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలానే మనం చూసుకున్నట్లయితే గత ఏప్రిల్లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్లోపు వస్తుంది. సో భారీ సంఖ్యలో పోస్టులు ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో కానిస్టేబుల్ ఉంది, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎస్ఐ ఉంది. సో ఎంతోమంది వేల మంది పిల్లలు, మధ్యతరగతి కుటుంబాలు, బిలో మధ్యతరగతి కుటుంబాలు పిల్లలు సబ్జెక్ట్ మీద కొద్దిగా వీక్ ఉన్నోళ్ళు గ్రౌండ్లో కష్టపడి, సో గ్రౌండ్ కొద్దిగా వీక్ ఉన్నోళ్ళు సబ్జెక్ట్లో కష్టపడి యావరేజ్గా ఏదో విధంగా స్కోరు పెంచుకొని వేల మంది విద్యార్థులు కానిస్టేబుల్స్ ఎస్ఐలు జాబ్లలో స్థిరపడిపోతున్నారు. సో ఇలాంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తున్నప్పుడు సాధారణంగా కాంపిటీషన్ అనేది ఎక్కువనే ఉంటుంది. బట్ ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నావంటే నువ్వు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ స్టడీస్ మీద గ్రిప్ వచ్చిందంటే నీకు తెలియకుండానే ఫారెస్ట్ బీట్ ప్రిపరేషన్ అయిపోతున్నట్టే, నీకు తెలియకుండానే గ్రూప్ 4 ప్రిపరేషన్ అయిపోతున్నట్టే, నీకు తెలియకుండానే ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్స్, ఎస్ఎస్సిజిడి ఇవన్నీ కంప్లీట్ అవుతున్నట్టు. ఇప్పుడు ఆగస్టులో ఎస్ఎస్సిజిడి కూడా నోటిఫికేషన్ ఉంది. సో ఎవరైతే మీరు ఈ గవర్నమెంట్ అంటే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ బేస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు నోటిఫికేషన్ గురించి ఎప్పుడు వెయిట్ చేయొద్దు. దట్టు ఈ పోలీస్ కానీ ఆర్పిఎఫ్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా వస్తూనే ఉన్న నోటిఫికేషన్స్ కాబట్టి మీరు ముందుగా ప్రిపరేషన్ కొనసాగించండి. ఆల్రెడీ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న పిల్లలు, కోచింగ్ తీసుకున్న వాళ్ళు మెటీరియల్స్ అంతా గ్యాదర్ చేసుకొని ఒక ప్లాన్ చేసుకొని డైలీ మినిమం 12 అవర్స్, అట్లీస్ట్ 10 అవర్స్ ప్రిపరేషను, ఒక కొంత టైం జనరల్ స్టడీస్కి, కొంత టైము అర్థమెటిక్, రీజనింగ్కి ఇట్లా కేటాయించుకొని ఈ వీక్లీ మొత్తము ఒక స్ట్రాటజీ, వీక్లీ షెడ్యూల్ పెట్టుకొని, వీక్లీ టార్గెట్ పెట్టుకొని ఆ వీక్లో ఫినిష్ చేసుకొని వీకెండ్లో మీరు ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్లు అవి అటెంప్ట్ చేసి ముందుకు పోయినట్లయితే మీరు ఒక రివిజన్ కంప్లీట్ చేసుకొని 4 మంత్స్ పీరియడ్ తర్వాత మళ్ళీ రివిజన్స్ పెంచుకున్నపోతే మీకు సండే ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్లలో కూడా మీకు స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎవరైతే కోచింగ్ తీసుకోవాలనుకుంటున్న విద్యార్థులు మీరు వెంటనే మేల్కొని కోచింగ్కు ముందుకు పోవడం బెటర్. ఎందుకంటే సార్ కోచింగ్ అవసరమా అని అడుగుతారు కొంతమంది. ఎస్, కోచింగ్ అనేది అవసరమని నేను ఎందుకు చెప్తున్నా అంటే కోచింగ్ ఉంటే 15,000 ఫీజు ఉండొచ్చు,
కానీ కోచింగ్ అనేది చాలా నేర్పుతుంది. అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులలో ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి, ఏం సబ్జెక్ట్ చదవాలి, అక్కడ చాలామంది ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులందరూ ఒక దగ్గర జమ అవుతారు. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, వాళ్ళ నుంచి ఏం ఇన్స్పైర్ కావచ్చు, వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంది, వాళ్ళు చేసేటటువంటి మిస్టేక్స్ కానిటువంటి విషయాలు ఏమున్నాయి, ఇలాంటివన్నీ కూడా మనము బేరీజ్ చేసుకొని మనం ఎలా ముందుకు పోవాలో తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అర్థమెటిక్ రీజనింగ్ బేస్డ్ ఉన్నటువంటి ఎగ్జామ్స్, జనరల్ స్టడీస్ కూడా ఉన్నది. కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉన్నటువంటి విద్యార్థికి కోచింగ్ అనేది అవసరం లేదు. కానీ అవగాహన లేనటువంటి విద్యార్థి కోచింగ్ అనేది ప్రిఫర్ చేయకుండా ఓన్గా చదివితే అది ఎంతసేపటి కూడా కమాండింగ్ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి విద్యార్థులు ఎవరైనా కూడా మీరు ఏంటంటే మనకు మన దగ్గర ఆల్రెడీ ఆఫ్లైన్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. సో కొత్త బ్యాచ్ కూడా జూలై 30వ తారీఖు ఉంది. సో బ్యాచ్ గురించి చెప్పకపోయినా కూడా నేను ముఖ్యంగా ఇప్పటికీ నేను బ్యాచెస్ స్టార్ట్ చేశాను. నేను ప్రతి బ్యాచ్కి వీడియో చేయను, కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మీరు రండి అని. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి తరుణంలో నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో కూడా యువత వస్తుందా రాదా అనే డైనమాలు ఉన్నప్పుడు మరి ముందుకు ఎలా పోతాం? ఒకవేళ రాదు అనే నమ్మకం ఉందనుకో, ఇది వదిలేసి పక్కకి వెళ్ళిపో, వేరే చూసుకో. ఒకవేళ వస్తుందని నమ్మకం ఉందనుకో, ఇదే ప్రిపేర్గా. కానీ నోటిఫికేషన్ వచ్చే తరుణంలో ఇంకా మీరు సందిగ్ధంలో ఉండి ప్రిపరేషన్ ముందుకు తీసుకుపోనట్లయితే ఈ నోటిఫికేషన్లో సక్సెస్ కాలేదనుకోండి, మళ్ళీ ఒక 2 years వెయిట్ చేయాలి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు నెక్స్ట్ 2 yearsలో నీకు అనుకూలిస్తాయా అది ఆలోచించుకోవాలి. కాబట్టి నేను ఈ వీడియో యాక్చువల్గా జూలై 30th మన దగ్గర లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కానీ నేనేం చెప్తున్నానంటే నేను స్టార్ట్ చేసే ప్రతి బ్యాచ్కి వీడియో చేయట్లేదు. సో విద్యార్థులకు నా వంతుగా నేను కొంత సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఏపీ విద్యార్థులకు కానీ తెలంగాణ విద్యార్థులకు కానీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. దట్టు ఎస్పెషల్గా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు, గ్రూప్ 4 ఫారెస్ట్ బీట్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఒకటే మాట చెప్తున్నా, మీరు నోటిఫికేషన్ గురించి 1% కూడా వెయిట్ చేయొద్దు. నోటిఫికేషన్ అనేది 100% వస్తుంది. బట్ కానీ మీరు ముందస్తుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మాత్రం మీరు ఈ నోటిఫికేషన్కి అందుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్లో పాత వాళ్ళు కూడా లాస్ట్ నోటిఫికేషన్లో మిస్ అయినటువంటి విద్యార్థులు కూడా ఈ నోటిఫికేషన్లో పోటీ పడే వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి కొత్తగా కోచింగ్ తీసుకోవాలనుకున్న, కొత్తగా ప్రిపరేషన్ సాగించాలనుకుంటే విద్యార్థులు ముందస్తుగా మేల్కోండి. సో అట్లీస్ట్ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు టెస్టులు రాయండి. సండే గ్రాండ్ టెస్టులు ఉంటాయి. సో మీరు ఇవన్నీ కూడా మీరు వీలైతే గ్రౌండ్ కూడా నెమ్మదిగా స్టార్ట్ చేసుకోండి. బాడీ అంతా ఒక కంట్రోల్లోకి తెచ్చుకోండి. సో కరెక్ట్ నోటిఫికేషన్ రాగానే ఈవెంట్ మీద కూడా బాగా ఫోకస్ చేయండి. సో మీరంతా కూడా ఈవెంట్ మీద ఒక అబ్బాయికి 85 మార్క్స్ రావాలంటే ఆ గ్రౌండ్లోనే 85 మార్క్స్ తెచ్చుకోవాలంటే అది 1 year అనేది ఒక కష్టం అనేది లేనిది అది సాధ్యం కానటువంటి విషయం. ఎంతో బాడీ ఫిట్ ఉన్న వాళ్ళకే సాధ్యమవుతుంది. అట్లీస్ట్ 6 months అన్న హెవీ ప్రాక్టీస్ ఉండాలి. సో కాబట్టి ముందస్తు నుంచే కొంచెం ప్లాన్డ్గా వెళ్ళినట్లయితే వస్తున్న నోటిఫికేషన్లో కంపల్సరీ జాబ్ కొట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ కష్టపడి మనము టైం అంతా వెయిట్ చేసుకొని ప్రిపేర్ అయిన తర్వాత కూడా వస్తుందా రాదా అనేటటువంటి డైనమా జాబ్ వస్తుందా రాదా అలాంటిది కూడా GO 46 అని ఇదని చాలామంది విద్యార్థులు మంచి మార్క్స్ వచ్చి కూడా జాబ్ పోగొట్టుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఒకటి ఆలోచించండి. ఇప్పుడు వస్తున్న నోటిఫికేషన్ని టార్గెట్ చేయండి. కానిస్టేబుల్ మిస్ అయిన పిల్లలు ఈసారి ఎస్ఐని జాబ్ను టార్గెట్ చేయండి. సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆఫ్లైన్లో మన దగ్గర తెలుగు మీడియం అలానే ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్కి సపరేట్ బ్యాచెస్ ఉన్నాయండి. తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. సో మీకు జూలై 30th వచ్చేసి మనకు ఆల్రెడీ జూలై 30కి వచ్చేసి బ్యాచ్ ఉంది. సో మార్నింగ్ మీకు 10 o'clockకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో జూలై 30వ తారీఖు ఈ ఆఫ్లైన్లో స్టార్ట్ అయ్యే బ్యాచెస్కి ఎలా ఉంటుందంటే మీకు ప్రిలిమ్స్ అప్పుడు క్లాస్ అంటే ఈ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ వరకు క్లాస్ వినొచ్చు. ఈ కోచింగ్ అయిపోయిన తర్వాత మెయిన్స్ అప్పుడు వచ్చి వినొచ్చు. ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ రాసుకోవచ్చు. ఇందులోనే ఫిజికల్ ఉంటుంది, ఇందులోనే మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. ఈ నోటిఫికేషన్ మొత్తానికి కూడా మీరు ఒక్కసారి అడ్మిషన్ తీసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మొత్తానికి కూడా ఖచ్చితంగా మీకు ఈ ఐడి కార్డ్ అనేది వర్తించడం జరుగుతుంది. సో నేను ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ మాత్రం వస్తుంది. ఓకే, అది ఈ మంత్లో వస్తుందా నెక్స్ట్ మంత్లో వస్తుందా నేను చెప్పను అలా, కానీ ఖచ్చితంగా ఏప్రిల్లోపు వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అది సో గవర్నమెంట్కే తెలుసు, కానీ ఏప్రిల్లోపు అయితే 100% వస్తుంది. కాబట్టి ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా చాలా ప్రిపేర్ కాండి. ఒకసారి ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ని రివిజన్ చేయడానికి ఖచ్చితంగా 4 నెలలు పడుతుంది. జస్ట్ ఒక రివిజన్ చేయడానికి
ఒక్కసారి కోచింగ్ తీసుకోవడానికి 4.5 నుంచి 5 నెలలు పడుతుంది. అంటే ఒకసారి కోచింగ్ వినడానికి 5 నెలలు పడుతుంది, ఒకసారి చదవడానికి 5 నెలలు పడుతుంది. అంటే అట్లీస్ట్ కోచింగ్ కంప్లీట్ చేసుకుని ఒక రివిజన్ చేయడానికి నీకు దాదాపు 9 to 10 months పడుతున్నప్పుడు ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎవ్వరు కూడా నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయకుండా ప్రిపరేషన్ కొనసాగించండి. ఎవరైతే కోచింగ్ని ఆఫ్లైన్లో మన దగ్గర కోచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు మాత్రం జూలై 30వ తారీఖు మన దగ్గర ఆఫ్లైన్లో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ మీకు ఆఫీస్ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏదైతే ఉందో మీరు యూనిక్ స్టడీ సర్కిల్కి సంబంధించి మీకు యూట్యూబ్ ఛానల్లో కానీ వీడియో ఉంటుంది. తర్వాత వచ్చేసి అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు అడ్రస్లో ఉంటాయి, దాన్ని కాంటాక్ట్ చేయండి, ఆఫీస్లో డీటెయిల్స్ తీసుకోండి. సో మీ కొత్త బ్యాచ్ అనేది జూలై 30th స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.